హలో. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు. ఇటువంటి జనరేషన్ అంతా, ఈ ఫీలింగ్స్ల జనరేషన్ అంతా రాను రాను కనుమరుగైపోతోంది. అంటే అదేదో పాటలాగా నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. ఆ పాటలాగా 4 జనరేషన్స్, 3 జనరేషన్స్ అయ్యాయి. చూస్తుండగానే మన కళ్ళ ఎదురుగానే ఆ 3 జనరేషన్స్, నాయనమ్మ, కొడుకు, మనవడు, అవి కాస్త తండ్రి కొడుకులు 2 జనరేషన్స్ అయ్యాయి. అలా పోను పోను ఇంకా ఒకటే జనరేషన్ మిగులుతుంది. అది కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇక ముందు పెళ్ళిళ్ళు ఉండవు, వాళ్ళొక్కలే లైఫ్ని ఫేస్ చేయాలి. ఇది చాలా, అంటే మన కళ్ళ ఎదురుగానే చకచకా జరిగిపోతుంది. ఇంత తొందరలో ఇది సంభవిస్తుందని అనుకోలేదు. అంటే మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే తిరిగి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. భూమి గుండ్రంగా ఉండునని. సో ఈ ఏంటంటే మన జనరేషన్లో ఇలా కాలక్రమేణా మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి. అది ఇంకెన్ని చూడాలో తెలీదు. ఇక మన గురించి ఆలోచించుకుంటే, ప్రస్తుతం అయితే మన వయసు ఈ జనరేషన్ ఎండింగ్‌లో కలిసిపోయే ఈ జనరేషన్ ప్రస్తుతం అయితే ఎంప్టీ హౌస్. అంటే పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. సో ఆ గూడులో ఓన్లీ జంటలు మాత్రమే మిగిలారు. ఆరోగ్యం బాగున్నంత కాలం బానే ఉంటుంది. కొంతకాలం బాగానే సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటే మేము 5గురు అక్క చెల్లెలు. 5గురు అక్క చెల్లెల్లో మేము చెప్పా కదా, 5 రెళ్ళు 10. 10లో 8 మంది మిగిలాం. యెస్. 10 కాస్త 8 అయ్యాం. సో ఒంటరిగా మిగిలినప్పుడే మనకి అసలు రియాలిటీ స్ట్రైక్స్. అదేంటంటే ఉన్నప్పుడు విలువలు తెలీవు. అది పోగొట్టుకున్నప్పుడే మనకి ఆ విలువ తెలిసొస్తది. చందమామా నిజం చూడకు, చూసినా సాక్ష్యం చెప్పకు, పరిగెత్తుకొస్తోంది రాహువు, అయ్యో కరిగిపోతున్నది ఆయువు. దైవానికైనా దయలేదు లేదు, రారు ఎవరు నీ తోడు, ఎవరికి వారే ఈ లోకం, రారు ఎవ్వరు నీ తోడు. ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే, మేము
కలుస్తూ ఉంటాం కాబట్టి, మేము ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నాం కాబట్టి, హ్మ్. ఈ విషయాలు అవగాహనకొస్తున్నాయి మాకు. ఏం చేయాలి? 10 మంది 8 అయ్యారు. ఇక ఆ నంబర్ తరుగుతూ వస్తది. వాట్ నెక్స్ట్? ఫేస్ చేయగలమా? ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోగలమా? ఇది ప్రశ్న. ఇప్పుడు మాకే కాదు, అందరికీ ఇదే ప్రశ్న. ఒంటరిగా ధైర్యంగా మనం ఈ వయసులో దాటగలమా? పిల్లలుంటే సంతోషమే. విసుక్కున్నా, ముక్కినా, మూలుగినా పిల్లలు చూసుకుంటారు. పిల్లలంతా పిట్టలన్నీ ఎగిరిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితేంటి? ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రతి ఇంట్లోనూ గూడా ఒక ప్రశ్న. అంటే బయటికి వెళ్ళిపోయిన తల్లిదండ్రులే పిల్లలు వెళ్ళిపోయిన తల్లిదండ్రులే కాదు. ఇక్కడ ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, అంటే హ్యాపీనెస్‌కి అనేక రకాలు, అనేక నిర్వచనాలు చెప్పొచ్చండి. స్వేచ్ఛ, ఏ మనిషికైనా స్వేచ్ఛ కావాలి. మాకు 1983లోనే మాకు అమెరికాలో ఆఫరొచ్చింది దీనికి. డెట్రాయిట్‌లో జాబ్. 1983 వెళ్ళిపోదాం అన్నారు ఈయన. సమ్‌హౌ ఐ సెడ్ నో. అయిన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి స్వేచ్ఛగా ఎంతైనా అది మనం సెకండ్ సిటిజన్సే అక్కడ. వి విల్ నెవర్ బికమ్ వన్ ఆఫ్ దెమ్. దే వోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు జరుగుతున్నది అదే. మంచో చెడో అప్పుడు ఆ డెసిషన్ మేము తీసుకోలేదు. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. వి ఆర్ హ్యాపీ, క్వైట్ హ్యాపీ హియర్. దాని గురించి అస్సలు బాధే లేదు. అయ్యో! వెళ్ళలేకపోయామే, ఇంకా డబ్బులు సంపాదించలేకపోయామే, ఆ కుప్ప మీద కూర్చోలేదే అనే బాధ లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎంత సంపాదించినా, ఎంత చేసినా చివరి ఎండ్‌కొచ్చేటప్పటికి ఏంటిప్పుడు? వాట్ నెక్స్ట్? మనం కూడా కొంచెం మెంటల్‌గా ట్యూన్ అవుతూ రావాలండి. పెద్దవాళ్ళు కూడా ఏం చేయాలంటే, మనం హెల్తీగా పోతామని, ఎలా పోతామో తెలీదు. అలాంటప్పుడు వై డోంట్ వి హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గో టు ఓల్డ్ ఏజ్ హోమ్స్. వై డోంట్ వి కన్సిడర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? వై నాట్? తప్పేం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, అది ఎవరు లేని వాళ్ళే ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి వెళ్తారు. పిల్లలు బదనామైపోతారు అని ఆలోచనలో ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ వి ఆర్ హావింగ్ దేర్? కమ్యూనిటీ లివింగ్. పొద్దునుంచి సాయంత్రం వరకు మనం ఎవరు ఎక్కడ ఫోన్ వంక చూసుకుంటూ ఎవరు ఫోన్ చేయలేదు. అదొక రకమైన డల్ మూడ్‌లో ఉండే కంటే, అక్కడున్న అడ్వాంటేజెస్ ఏంటంటే కమ్యూనిటీ లివింగ్ అండి. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారక్కడ. తర్వాత ఒంట్లో బాగున్నా, బాగోపోయినా హ్యాపీగా గ్యారంటీగా మనకి మీల్స్, కుకింగ్ గొడవ లేదు. మీరు చేసుకోవచ్చు. మీకు ఓపికుంటే మీ కుకింగ్ మీరు చేసుకోవచ్చు. బట్ బ్యూటిఫుల్ మెస్ ఈస్ దేర్. బ్యూటిఫుల్ ఫుడ్ దే ఆర్ ఆఫరింగ్. నో డౌట్ ఇన్ ఇట్. చాలా మంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయండి. ప్రస్తుతం అది పెద్ద బిజినెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది. అంటే కాలక్షేపం. అక్కడ ఓల్డ్ అనేది తీసేసేయండి. ఏజ్ హోమ్. అక్కడికి వెళ్తే బోలెడు కాలక్షేపం. సినిమాలు చూడొచ్చు. సినిమాలు కూడా వేస్తారు వాళ్ళు. సినిమాలు, తర్వాత పండగకి కూడా మన ఇంట్లో కూడా మనం అంత చేసుకోము. ఆ గ్యాదరింగ్సు, న్యూ ఫ్రెండ్‌షిప్స్, అంతా న్యూ లైఫ్, వాకింగ్స్. ఇక్కడ మన రోడ్డు మీద మనకి వాకింగ్ ఇంపాసిబుల్. మాకైతే వాకింగ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు మేముండేది. సో, ఇలాంటి జిమ్ ఉంటది, యోగా ఉంటది. మీకి ఫుడ్ ప్రాబ్లమ్ లేదు, వాకింగ్ ప్రాబ్లమ్ లేదు, ఫ్రెండ్‌షిప్ ప్రాబ్లమ్ లేదు, కాలక్షేపం ప్రాబ్లమ్ లేదు. ఇంకేంటి కావాలి మీకు? పిల్లలు గూడా ఫోన్స్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, చూస్తారు, చూడటానికి వస్తుంటారు. హ్యాపీగా ఫ్రీ బర్డ్స్ లాగా ఒకళ్ళ మీద ఆధారపడే కంటే, ఒకళ్ళ మీద అదొక రకంగా మన ఇంట్లో మనం పరాయి వాళ్ళలాగా బ్రతికే కంటే కూడా దర్జాగా బతకచ్చండి. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్.
చాలా మంచి మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం. మా అక్క వాళ్ళందరూ గూడా హ్మ్. వెళ్తుంటారు. 3 నెలలకొక కమ్యూనిటీ లివింగ్‌కెళ్ళి చూసొస్తుంటారు. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే అక్కడ పిల్లలొస్తే రూమ్స్ కూడా ఉంటాయి. ఏసీ రూమ్స్. వాళ్ళు స్టే చేయడానికి. అండ్ పిల్లలు లేనప్పుడు ఏదన్నా జరిగితే ఆహ్, చక్కగా ఐస్ బాక్స్‌లో పెట్టి ఆళ్ళొచ్చే వరకు కాపలా గూడా కాస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. మాకు రావటానికి అవ్వటం లేదు. కానిచ్చేయండి అంటే క్రిమేషన్ గూడా వీళ్ళే అద్భుతంగా మంగళవారం చచ్చిపోతే నల్ల కోడిని కట్టి మరీ తీసుకెళ్తారు. ఐయామ్ నాట్ జోకింగ్. జరపాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుపుతారు. మనం చచ్చిపోయాక ఇంకా మనకింకా పోయాక ఇంకేంటి మనం చూస్తామా? పెడతామా? నల్ల కోడి కట్టారా? కట్టలేదా? సో, ఇలాంటి అంటే ఓన్లీ మైండ్ అంటే నేను పిల్లలు దగ్గర లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. పిల్లలు దగ్గరుంటే ఓకే. వాళ్ళే చూసుకుంటారు. ఆ ప్రాబ్లమ్ రాదసలు. అంటే ఎలాగా అనేది మటుకు భయపడొద్దు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ నేను తిరిగిన దాంట్లో హైదరాబాద్‌లో నాకు నచ్చిందేంటంటే సాకేత్. సాకేత్ ప్రణామ్ సికింద్రాబాద్‌లో ఒకటుంది. కొంపల్లిలో ఒకటుంది. ఈ 2 కూడా. మీరు కొనుక్కోవచ్చు లేదా రెంట్‌కి తీసుకోవచ్చు. రెంట్ కూడా కన్వీనియంట్‌గా ఉంది. లేదు కొనేసుకోవచ్చు. మన ఓన్‌గా మనం కొనేసుకొని మనకి తగ్గట్టుగా మనం దాన్ని చేసుకోవచ్చు. ఒక నర్స్ ఉంటది. మీకు ఒకవేళ సెలైన్ పెట్టాల్సొస్తే సెలైన్ పెడతారు. ఆహ్, బ్లడ్ టెస్ట్‌లని, తర్వాత మంత్లీ డాక్టర్స్ విజిట్స్, వీక్లీ డాక్టర్స్ విజిట్స్ ఉన్నాయి. వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. బీపీ అన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. మీకు బయటికి వెళ్ళాలంటే ఒక వ్యాన్ ఉంటుంది. మంత్‌కొకసారో, మంత్‌కి 2 సార్లో ఆ వ్యాన్‌లో మనం వెళ్లి షాపింగ్ అంతా చేసుకొని మనం రావచ్చు. తర్వాత మనకి ఒక బాయ్స్ కూడా ఉంటారు. మనకేదైనా బయట నుంచి మందు, గిందు కావాలంటే కూడా తెచ్చిపెడతారు వాళ్ళు. అన్ని అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీసు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బావుంటదండి. గన్నవరంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో మాకు తెలిసిన వాళ్ళుంటే మేము వాళ్ళ ద్వారా విన్నాము. రొయ్యలు ప్రాన్ బిర్యానీ దగ్గర నుంచి, ఫిష్ పులుసు దగ్గర నుంచి, చికెన్ బిర్యానీ దగ్గర నుంచి, ముసలోళ్ళకి ఇవన్నీ తినకూడదివి. కానీ బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈడుపుగల్లులో ఒకటేదో ఓపెన్ అయినట్టుంది. మీరెందుకు హ్మ్. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడండి. కుప్పలు, 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 కుప్పలు చెన్నై, కోయంబత్తూర్ ఇన్‌ఫాక్ట్ ఐ కన్సిడర్ కోయంబత్తూర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎక్కడ చచ్చిపోతే ఏముంది ప్రాణానికి. ఎందుకంటే అది క్లైమేట్ అది బెంగుళూరు, కోయంబత్తూర్ సైడ్ బావుంటది. వెళ్తే బ్రహ్మాండంగా ఉంటాయి ఇవి అని చెప్పి అనిపిస్తోంది. వి డోంట్ నో అసలు అంటే అసలు ఆలోచన దేనికి అనంటే మైండ్ ప్రిపరేషన్ అంటూ కొంత ఉండాలి. జస్ట్ నెక్స్ట్ ఇన్ కేస్ వాళ్ళు అటెండర్ కావాలంటే అరేంజ్ చేస్తారు. ఒకవేళ బెడ్ రిడెన్ అయితే మనకి అటెండర్స్ ఏదైనా ఇప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా! అంటే ఇంట్లో మేనేజ్ చేయలేమండి. నేను చూస్తున్నాను ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్లాట్స్‌లో ఒక ఓల్డ్ మ్యాన్ ఆయన ఎలోన్ అనమాట. అదేంటో ఆయన అంటే ఒక డ్రైవర్‌ని పెట్టుకొని, ఒక కుక్‌ని పెట్టుకొని, ఒక పని మనిషిని పెట్టుకుంటే వీళ్ళందరిని మేనేజ్ చేసే ఓపిక ఉంటే అసలు ఔట్ ఆఫ్ క్వెషన్ వీళ్ళందరిని మేనేజ్ జేసి, మళ్ళీ వీళ్ళందరిని పోషిస్తూ, వీళ్ళందరితో మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ ఈస్ నాట్ సో ఈజీ. ఈజీ అనుకోకండి ఇంతమందిని మేనేజ్ చేయటం. ఆయన పడే తిప్పలు. ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటే బావుండేమో అని అనిపిచ్చింది నాకు. ఎందుకంటే కార్ కొనుక్కొని డ్రైవర్‌ని పెట్టుకుంటే ఆ డ్రైవరే తీసుకెళ్తాడు. ఆయనకి ఫిజియోథెరపీకి అది ఆటో బతిలాడితే ఎవరో ఆటో తెస్తారు. ఆటోలో వాకర్‌తో వెళ్తారు. వెళ్ళి మళ్ళీ ఆ ఫిజియోథెరపీలు అవన్నీ చేయించుకొని ఒంటరిగా వస్తారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆయన వెళ్ళిపోవచ్చు కదా! ఓ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ఎందుకు ఇక్కడ తిప్పలు పడుతున్నాడు అని అనిపిస్తది. అదే ఆలోచించుకోవాలి మనం. సో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ నాట్ అట్ ఆల్ బ్యాడ్ ఐడియా. అంబులెన్స్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉంటుంది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో, నో ప్రాబ్లమ్. సీ ఎవెన్చువల్లీ
మళ్ళీ మనకి కర్మ సిద్ధాంతానికే వస్తాము. ఏ తీరుగనను దయచూసెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా. Uma from Uma Parimalam YouTube channel. Please subscribe my channel. Like and subscribe. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఇంకొకటి ఏమిటంటే కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ అని, ఐ థింక్ ఇట్స్ బండ్లగూడ సైడ్ ఉన్నట్టుంది. నేను కూడా ఈ దీంట్లోనే చూసాను. అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ నర్సింగ్, హాస్పిటలైజేషన్, ఫుడ్, కల్చరల్ యాక్టివిటీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా, దే ఆర్ ప్రొవైడింగ్ ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటంటే రీహాబిలేషన్. అంటే ఇప్పుడు అంటే సిక్ అయ్యి మనం బెడ్ రిడెన్ అయిన వాళ్ళని ఎక్కడ కూడా తీసుకోవటం లేదు, కానీ వీళ్ళు దే ఆర్ ఎంటర్టైనింగ్ విత్ రీజనబుల్ ప్రైస్ అని విన్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్, యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. నేనేదో చెప్పానని బ్లైండ్గా మీరు తర్వాత ఆమె ఎందుకు ఎలా చెప్పింది అది అనకండి. యూ పర్సనల్లీ గో అటెండ్, వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ని, ఇప్పుడు వీళ్ళు వెకేషన్కి వెళ్ళాలి పిల్లలు అంటే పేరెంట్స్ని ఎక్కడ పెట్టాలి ఏమిటి అనేది కూడా వాళ్ళు దే ఆర్ ఇన్వైటింగ్ ఫర్ 10 days ఆర్ ప్యాకేజ్ ఆర్ 1 month ప్యాకేజ్. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో యూ కన్సిడర్ దట్ ఆల్సో. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఏమిటంటే ఫైనల్ థింగ్ ఈజ్ డెసిషన్, విచ్ ఈస్ ద వెరీ వెరీ డిఫికల్ట్ పార్ట్. అతి కష్టమైనది ఏమిటంటే డెసిషన్ తీసుకోవడం. చెప్పడం అందరూ చెప్తారు. ఇప్పుడు నేను ఎంతో కష్టపడి కష్టం చేసి పుల్లా పుడక ముక్కున కరిచి గూడుని పుల్లా పుడక ముక్కున కరచి గూడును కట్టెను. ఆ గూడుని కట్టిన తర్వాత మనం దాన్ని వదలాలంటే డెసిషన్ చాలా 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 డిఫికల్ట్ అండి. ఐ పర్సనల్లీ ఫీల్ హైలీ డిఫికల్ట్. కానీ నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రక్తమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రక్తమౌనురా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఊరికే పెద్దలు చెప్పలేదు మనకి. సో వన్స్ డెసిషన్ తీసుకున్నాక, అంటే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నీదు పరుగుల్ లెచ్చటకోయి. అయ్యయ్యో నీదు పరుగులెచ్చటకోయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని, ఇవన్నీ ఆలోచించి లాభ నష్టాలు బేరేజ్ చేసుకుని మనకి ఏది సూటబుల్లో, ఇది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు, బట్ మైండ్ ప్రిపరేషన్ ఈజ్ ద మేజర్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. సో నేను మీ అందరినీ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళిపోమని ఐఎమ్ నాట్ డ్రైవింగ్ యూ క్రేజీ. అది కూడా ఒక కన్సిడరేషను. ఆలోచించండి, ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, బాయ్.